తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 ఆర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి పత్తి తెలియజేశారు. వీటిని 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కి 3 ఆర్జీలు వచ్చాయని ఇన్ఛార్జ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి పత్తి తెలియజేశారు. వీటిని 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. అయితే 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో ప్రతి సెంటర్లో యోగా అభ్యసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, ప్రజలు తప్పనిసరిగా ఆ కేంద్రాల్లో యోగా అభ్యాసంలో శిక్షణ తీసుకుని 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నాడు యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి చాటాలని తెలిపారు. అలాగే ఆరోగ్యం, అందమైన జీవితం గడపడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటుగా ఏఏసీపీ 1 శివన్నారాయణ ఉన్నారు. గ్రీవెన్స్ లో మాకు 3 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఒకటేమో చెట్టు అడ్డంకుల గురించి, ఒకటోను, రెండేమో వాళ్ళ మెయిన్ కాలువ డ్రైనేజీ వ్యవస్థ మీద వచ్చాయి. వాటిని స్వీకరించి వాటి పరిష్కారానికి మేము వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పట్టణంలో 3వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు 21వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సెంటర్లను జరిగే కార్యాలయం మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ సెంటర్స్ యందు పట్టణ ప్రజలు కూడా యోగా కార్యక్రమాలు, దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా ప్రజలు కూడా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల యందు వర్షాలు వస్తూ ఉన్న సందర్భంలో ఈ టైంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో భాగంగా ప్రతి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, సపోర్ట్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా మీరు కూడా, ప్రజలు కూడా మురుగు కాలంలో కానివ్వండి, రోడ్లపైన కానీ మిగిలిపోయిన చెత్తలు, వ్యర్థాలన్నీ కూడా కాలంలో వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మనకు చక్కగా దోమల నివారణకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకా ఏమైనా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే మీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి మీ వెంటనే తెలియజేస్తే వాటిని వెంటనే 24 గంటల్లో పరిష్కరించడానికి మునిపాలెం సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.